అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జనరల్గా నాకు ప్రతిపక్షం అంటే చాలా ఇష్టం. అధికార పక్షాన్ని నేను అంతగా ఇష్టం చేయను, అసలు నాకు అంత లైక్ ఉండదు. బట్ పవర్లోకి ఒక పార్టీని తీసుకురావడానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీని పవర్లోకి తేవడానికి కష్టపడతా. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీని క్వశ్చన్ చేయాలంటే నాకు అసలు చేయబుద్ధి అది, నిజంగా చేయబుద్ధి అది. ఎందుకంటే ప్రతిపక్షం నాకు అసలు హీరో. ఎందుకంటే అధికారంలో ఉన్న ఏ ఒక్కడు తప్పు చేసినా ఆడు తుప్పు రెగ్గొట్టేది ప్రతిపక్షం, ప్రజాపక్షం. అలాంటి వాళ్ళ మీద నాకు హై రేంజ్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ వైఎస్ జగన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నాకు అసలు ఆ రెస్పెక్ట్ మొత్తం పోతుంది. ఆ హీరో అన్న ఎలివేషన్ మొత్తం పోయి అసలు ఒక కమెడియన్ లాగా అనిపిస్తుంది నాకు. నిజంగా ప్రతిపక్షం ఫెయిల్ అయ్యేలాగా కనపడుతుంది ఈసారి. మరి 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష హోదా ఆయన ఎట్లా అనుభవించిండు, ఎట్లా ఫైట్ చేసిండో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నెల రోజుల్లో జగన్ రెడ్డిని చూస్తూ ఉంటే అసలు ప్రతిపక్షం నాకు అంత మజా రావట్లే. అసలు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే అసలు ఈయనను పవర్లోకి తీసుకురావాలంటే కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు నిజంగా. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా చెప్తే అసలు 11 సీట్లు కూడా జగన్ రెడ్డికి ఎట్లా వచ్చింది నాకు అర్థం కావట్లా. అవి కూడా రాకుంటే బాగుండు అనిపించింది ఈయన మాట్లాడుతుంటే. చూడండి ఒకసారి. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే గత 5 సంవత్సరాల పాలన చూడండి. ప్రతి క్వార్టరా ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన కాదు, విద్యా దీవెన సంవత్సరానికి ఒకసారి ఎత్తాడా, 3 నెలలకు ఒకసారి వేసిండా? క్వార్టర్కి విద్యా దీవెనకి సంబంధం ఏంది? క్వార్టర్లో వచ్చేది. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ విద్యా దీవెన పోయింది. ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు మళ్ళీ జూలైలో ఉన్నాం. 2 క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయిలు. జగనే ఉండింటే విద్యా దీవెన అన్నది ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు. 3 నెలలకు ఒకసారి విద్యా దీవెన వచ్చిందా? ఎందుకైనా మంచిది, ఒకసారి నువ్వు సెర్చ్ కొట్టు విద్యా దీవెన అని ఆ స్కీమ్ గురించి. 3 నెలలకు ఒకసారి అయితే ఇయ్యరు, సంవత్సరానికి ఒకసారి బటన్ నొక్కుతారు నాకు తెలిసినంత వరకు అయితే. 3 నెలలకు ఒకసారి ఇచ్చుడు ఏంది అసలు? ఇచ్చిండా? నాకు తెలిసి కూడా అయితే ఎక్కడ లేదు. ఒకవేళ నేనే తప్పు అయితే మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సంవత్సరానికి ఒకసారి అయితే విద్యా దీవెన ఇస్తారు. 3 నెలలకు ఒకసారి విద్యా దీవెన అయితే ఇయ్యరు, నాకు తెలిసి అయితే ఇయ్యరు. ఈ పాటికే రైతు భరోసా రైతన్నలకు వచ్చి ఉండేది. ప్రతి సంవత్సరం జగన్ జూన్ లో రైతు భరోసా అమౌంట్ ప్రతి రైతుకు క్యాలెండర్ పెట్టి మరీ ఇచ్చాడు. జగనే ఉండింటే అమ్మఒడి డబ్బులు ఈ పాటికి తల్లులకు వచ్చి ఉండేటివి. ఈయన ఇచ్చిన స్కీమ్ల గురించి చెప్దానికి వచ్చింది తప్పితే అక్కడ అసలు జనాల్ని ఓదార్చడానికి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి వచ్చినట్లేదు. నేను ఉండుంటే ఈ డబ్బులు, ఈ 10,000, ఈ 11,000 ఇచ్చేటోరు నన్ను చెప్పడానికి వచ్చినట్టుగా ఉంది. కంప్లీట్లీ ప్రతిపక్షం ఈజ్ ఫెయిల్డ్. తర్వాత ఇక అసలు స్పీచ్ ఇక్కడ ఉంటుంది చూడ్రిగా. ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, హెచ్చరించు. ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. వినుకొండ ఇన్సిడెంట్ అదే పల్నాడు జిల్లాలో జరిగింది, అదే కదా. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభలను ఉద్దేశించి సిఏనా? ఫస్ట్ క్లాస్ మరిగా మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగ్గుతూ, గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ. గవర్నర్ నిలదీస్తారా? దేనికి? సిపి గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. బుధవారము ఢిల్లీలో సింబాలిక్
protest. గుడ్. ఈ థాట్ బాగుంది. వాస్తవానికి అయితే ఢిల్లీకి వెళ్ళి ఇష్యూని రైజ్ చేస్తామనడం బాగుంది. ఈ కాన్సెప్ట్ నచ్చింది నాకైతే జగన్ రెడ్డి నుంచి. ఓకే, ఇది ఫైన్. Symbolic protest. ఫైన్, మంచిది. Symbolic ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఓకే. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం. అంబటి రాంబాబు ఎందుకో పక్క నుండి గోక్కుంటాడు పాపం. దడబుడుతుంది. ఎక్కడ ఏం మాట్లాడతాడు, ఎక్కడ ఏం తడబడతాడు, ఏ కొత్త పదాన్ని సృష్టిస్తాడు అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం అని ఏ భాషలో లేనిది, తమిళం, మలయాళం, కన్నడ, ఇక్కడెక్కడ ఒరియా, బెంగాలీ, ఎక్కడ లేని పదాన్ని ఎక్కడ కొత్తగా సృష్టిస్తాడో, ఈయన నోటి వెంట ఎప్పుడు జాలు వారుతుందో ఆ ముత్యాన్ని పట్టుకొని ఎక్కడ ట్రోలు గురైపోతామో అని అంబటి రాంబాబు లోపల ఇలా గోకేసుకుంటాను పాపం. అలా గోక్కుంటా అంటే ఒక తమ్ముళ్ళు ఏమని పెట్టారు తెలుసా? జగన్ రెడ్డి మాట్లాడుతుంటే మీసం తిప్పిన అంబటి రాంబాబు ఒక వీడియోలో తమ్నేల్ పెట్టడానికి మాత్రం మామూలు తమ్నేల్ కావయ్యా, వాడు పెట్టినోడికి మాత్రం దండం పెట్టాలి. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. ఓకే. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. ఓకే. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. అయిపోయింది. చెప్పేటప్పుడు నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తా బుర్ర దెబ్బ తినేసింది. ఏం లేదు, బాబాయ్ బాత్రూంలో జారిపడ్డప్పుడు బాబాయ్ని లేకపోయి గోడ గుద్దుకున్నట్టు, లేకపోతే డోర్ కన్నా గుద్దుకొని ఉంటాడు. అక్కడి నుంచి మైండ్ మొత్తం దెబ్బ తిన్నది. రివర్స్లో వచ్చి తాగిందా? ఆ దెబ్బతోటి వింత వింతగా చెత్తగా కొత్త పదాలు మాట్లాడుతాడు. పొటాటో అంటే ఉల్లిపాయ అని అలాంటివన్నీ అప్పటి నుంచే వస్తున్నాయి. పోయింది. ఇక పక్కన అంబటి రాంబాబు వీళ్ళు అందిస్తారు. ఇదే అంబటి రాంబాబు పడే తపన, అది ఇట్ట గోక్కుంటా ఎక్కడ ముంచేస్తాడా, ఎక్కడ స్పీచ్ దెబ్బ తింటుందా, ఇంత సీరియస్ ఇష్యూ ఎక్కడ కామెడీ అయిపోద్దని అంబటి రాంబాబు లోపల ఒత్తుకుంటాను పాపం. అంబటి రాంబాబు మంచి వాగ్దాటి కలిగిన మనిషి. అతను మాట్లాడితే అడ్డు చెప్పడం చాలా కష్టం. కాకపోతే అబద్ధాలు చెప్తాడేమో కానీ స్పష్టంగా సూటిగా మాట్లాడతాడు అంబటి రాంబాబు. చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాడు. కానీ జగన్ అనే పాప ఆగం అడుగు అవుతాడు. ఇక చూడు సీరియస్గా జరుగుతుంది కదా. హోంమంత్రి అని అంబటి రాంబాబు పక్కన అందిస్తాడు. ఇక ఇది కాకపోతే ఏంది ఫెయిల్యూర్ అంటే, మరి ప్రతిపక్షం ఫెయిల్ అవ్వడం అంటే గిదే. మరి అసలు కొంచెమైనా ఒకరిని ఓదార్చడానికి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడు. ప్రొటెస్ట్లు చేస్తా అన్నారు. క్వశ్చన్ అడిగితే కూడా నువ్వు ఇంత తడబడతానంటే నీ పొజిషన్, ఇప్పుడు నేను తడబడితే అర్థం పడదాం, ఓ ఎమ్మెల్యే స్థాయి ఉన్నప్పుడు తడబడితే అర్థం పడదాం. 151 సీట్లు ఎట్లు ఇచ్చారు నీకు జనాలు? నిజంగా నీకు 11 ఇచ్చుడు కూడా ఎక్కువ అన్న నన్ను అడిగితే. అసలు 11 కూడా తీసేస్తారు. నెక్స్ట్ ఆ 11లో ఒకటి పోద్ది, ఇట్లా ఒకటి కదా, ఈ ఒకటి పోద్ది, ఒకటే మిగులుతుంది. ఆ ఒకటి నువ్వు ఉంటావో మీరు ఎవరు ఉంటారో కూడా నాకు తెలిసి నువ్వు ఉండవు. ఆ ఒక్క సీట్ ఎవరికి వస్తుంది నెక్స్ట్ టైం చూడాలి. మా రోజాకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ ఒక్క సీటు. ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. నాయను అప్పుడే ప్రెసిడెంట్ రూలింగ్ పట్టుకొస్తాను నువ్వు. ఏది గవర్నర్ రూలింగా ప్రెసిడెంట్ రూలింగా? ఎవరు తెస్తానన్నాడు? ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళ
రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ప్రెసిడెంట్ రూల్ ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా ఒక్క నెలకే తీసుకుని పోవడం కూడా జరుగుతుంది. మరి గింత కక్ష దేనికన్నా? తప్పు జరిగింది, నేను కాదనట్లా. చంపినోడు చంపించుకున్నోళ్ళ మధ్యలో ఏదో జరిగింది, దాన్ని శిక్షిస్తారు, దాని మీద పోరాటం చేయండి, ఆ వ్యక్తికి న్యాయం చేయమని చెప్పండి. కానీ ఈలోపే నెల రోజులకే నేను పోయి ప్రెసిడెంట్ రూలింగ్ తీసుకొస్తా అనడం ఏదైతే ఉందో అది నీ ఈగో, అది నీ కుళ్ళు, నీ దుర్బుద్ధిని చూపెడుతుంది క్లియర్గా. ఒకటి చెప్పన్నా, ఇదే బాబాయ్ పాపం వివేకానంద రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు తప్పు చేసిల్లని వాళ్ళని చంపేశారు. మరి ఇప్పుడు క్వశ్చన్ అంటే క్వశ్చన్ వస్తుంది. మరి బిఫోర్ కూడా మీరు కూడా ఎవరిని వివేకానంద రెడ్డిని చంపడమే కాకుండా అతనికి సెకండ్ సెటప్ ఉందని చెప్పి, ఇంకోరెవరు మైనారిటీ అమ్మాయి ఉందని చెప్పి, ఆ ఆస్తి వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పి, వాళ్ళే కావాలని ఏసీసీలు అని చెప్పి మీ మీడియాలో కాదరా వేసింది, మీ సాక్షిలో కదా రాసింది. ఇవన్నీ పత్రిక సాక్షి పేపర్ రాయలేదా? ఆస్తి విషయంలో గొడవలు అయినాయి, ఉంచుకున్నదాన్ని కొడుకు వచ్చి వేసేసిండి అని చెప్పి మీ దాంట్లో కదా రాసింది. మీరంతా మీరు చేసింది ఏంది? వ్యక్తిగత హననం కాదా అది? క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదా మీరు? చచ్చిన మనిషి మీద శవరాజకీయం అంటారు దీన్నే. ఇప్పుడు చేసేది కూడా అదే. ఇప్పుడు ఏంటంటే జిలానీ రషీదు తెలిసిపోతుంది చాలా క్లియర్, ఇద్దరు మైనారిటీ కుర్రోళ్ళు, వాళ్ళ మధ్యలో ఏదో జరిగింది, చంపడం 100% తప్పు. ఆ చంపినోడిని పట్టుకపోయిళ్ళు, కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది, వాడికి ఏ రకంగా శిక్ష పడతావు చూస్తారు, కంపల్సరీ యాక్షన్ ఉంటుంది. మధ్యలో నువ్వు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తాను చూసినావా? హత్యలు చేసిన కేసులో, లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో, ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో, ఒక హత్యలు చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రాజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి, ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము, ఆ కుటుంబం జీవితంతో చెలగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తా ఉన్నారు. లేకపోతే మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీరు హత్య కాబట్టి సింపతైజ్ చేయాల్సింది పోయి సింపతైజ్ చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసే వాళ్ళన్నట్టుగా మీరు మరి మీరు కూడా సింపతి చూపెట్టకుండా ఆయన మీద ఏం చేసిరు పాపం వివేకానంద రెడ్డి మీద? సెకండ్ సెటప్ విషయం చచ్చిపోయిన తర్వాత తీసుకొచ్చి దాని అందుకే ఆయన రక్తం తగిలే నీకు తలకాయ బుర్ర బద్దలైపోయింది. ఆ దెబ్బతోటే నీకు మొత్తం ఏమేమి మాట్లాడుతాను నువ్వు అంతా ఆగాగు. వివేకానంద రెడ్డి పోతూ పోతూ నీకు మంచిగా దెబ్బేసిపోయింది నెత్తిన. మీరు ఇంత ముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీరు చంపారని చెప్పి మీ మీద చేస్తే మీకు నచ్చుతుందా? వివేకానంద రెడ్డికి నచ్చిద్దా? జగన్ రెడ్డి అంత తెలివి తక్కువ అంటే ఆయన చేసిన తప్పుల్ని జనాలకు అర్థమయ్యేలాగా అవతలోడు ఎవడో చేస్తాడని చెప్పి చూపెడతాడు. అసలు పాప అక్కడ బెడిసి కొడుతుంది నీకు. నువ్వు ఏ తప్పు అయితే ఏ ప్రకారంగా ఎంత పకడ్బందీకి ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరో చంపిలు తెలియదు, దాన్ని ఫస్ట్ బాత్రూమ్ తీసుకుపోయిళ్ళు, తర్వాత అక్కడ ముందు గొడ్డలతో ఇక్కడ ఒక ఏటి వేసిళ్ళు, తర్వాత ఇంకొక ఏటి ఇక్కడ వేసిళ్ళు, తర్వాత గొడ్డలు దుడిచిళ్ళు, తర్వాత ఆయన ఎత్తుకొచ్చి బెడ్ మీద వేసిళ్ళు, అక్కడ రక్త మడుగులో పడేసి బయటికి వెళ్ళిపోయిళ్ళు అని చెప్పి ఈయన లైవ్లో ఉన్నట్టుగా ఆ హత్యని అసలు బిట్టు సీన్ టు సీన్ ఫస్ట్ వచ్చిండు, వేసిండు, అది తీసుకుపోయిండు, అడబెట్టిండు, ఇడిపెట్టిండు, రక్తం కారింది, గొడ్డలతో వేసిండు, ఇంకోటి ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు చెప్తాను నేను. అదేదో ఈయన చేసినట్టుగా ఇప్పుడు చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది, మరి ఎడిగిట చేసి నేను ఇంత కరెక్ట్గా చెప్తాను అసలు మనిషి లేడు అక్కడ. ఇప్పుడు బాత్రూంలో పోయాడు, కాలు జారిపడ్డాడు, లేకపోతే గొడ్డలతో ఎవరో నరికి చంపాలంటే అయిపోద్ది. కానీ సీన్ టు సీన్ చెప్పేసరికి అనుమానం పుడుతుంది. ఇక్కడ కూడా వ్యక్తిత్వ హననం చేస్తాండ్రు, చచ్చిపోయిన తర్వాత మనిషి మీద గుడ్డ కాల్చి మొహం మీద ఎత్తాడు, వాడు తప్పు చేయకపోయినా తప్పుల్ని క్రియేట్ చేస్తారు, ఇది కరెక్ట్ కాదు కదా, సింపతి చూపెట్టాలి కదా అంటే వివేకానంద రెడ్డి మీద మీరు చేసింది ఏంది, మీ మీడియా చేసింది ఏందని చెప్పి అవతలడికి ఆలోచన లేకపోయినా నువ్వు చెప్పుడుకు ఆలోచన పుట్టుకొస్తుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి టాపిక్ అసలు అన్నెసెసరీ, అది అందరికీ తెలుసు, కానీ అది ఎందుకు వస్తుంది ఇక్కడ? సేమ్ శవ రాజకీయం, సేమ్ ఇట్లనే రోడ్డు మీద మీ ఇక్కడ రోడ్డు మీద నరుక్కున్నారు, అక్కడ బాత్రూమ్లో నరుక్కున్నారు, అంతే తేడేం లేదు. ఇంత అమాయకంగా ఉంటే నీకు 11 కూడా కష్టం. క్షమాపణ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు నిజంగా చంద్రబాబు నాయుడు అంటే పెద్దగా అంటే
నాకు పొత్తులో ఉన్నవాడి మాట వాస్తవం, కానీ పర్సనల్గా అయితే నాకు మా కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని నా కోరిక. కాబట్టి ఆయన మీద నాకు కొంచెం ఎప్పటికైనా కొంచెం ఉంటుంది నాకు లోపల, అరే మా కళ్యాణ్ గారు ఉండాల్సిన ప్లేస్ కదా అని చెప్పి నాకు చిన్న కలుక్కుమంటుంది లోపల. బట్ ఇప్పుడు టు బి ఫ్రాంక్ మాట్లాడుతానా, మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు నువ్వు బయటకు వచ్చి క్షమాపణ చెప్పినవా? నీ హయాంలో జరిగిన హత్యలకు నువ్వు బయటకు వచ్చి క్షమాపణ చెప్పినవా? నీ హయాంలో జరిగిన దొంగతనాలకి, లేకపోతే మానభంగాలకి, రేపులకి, మర్డర్లకి నువ్వేమన్నా సంజాయిషి ఇచ్చినావు బయటకు వచ్చి? మరి నువ్వు అడిగే నైతిక హక్కు ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నా హయాంలో నాకు జరిగినప్పుడు కొన్ని ఇంట్లో బయటకు వచ్చి ఈ తప్పు జరిగింది, నన్ను క్షమించండి, ఇక ముందు ఇట్లా జరగదు, ల్యాండర్ స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి నేను చెప్పిన, కాబట్టి మీరు కూడా వచ్చి చెప్పండి అని అడిగే హక్కు నీ దగ్గర ఉందా? అసలు నువ్వు అట్లా చేసుంటే నువ్వు ఈరోజు అడిగేటోడి. నువ్వు అట్లా చేయలే కదా ఇంతకుముందు. 5 ఏళ్ళు నువ్వు తాడపల్లి ప్యాలెస్లో ఏసీ రూమ్లో పడుకున్నావు బయటికి రాకుండా. ఈరోజు బయటకు వచ్చి అతను క్షమాపణ చెప్పాలి, ఎట్లా చెప్తాడు? ఏ రకంగా చెప్తాడు? వచ్చి 4 రోజులు కాలే, అడగడానికైనా బుద్ధి ఉండాలి మనకి. వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అని అంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక 10% ఓట్లు అటువైపున తన మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లు కదా ధర్మంగా అధికారికి మాదిరిగా చేయడం. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి. ఇవన్నీ జరిగేదానికోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. ఈ దెబ్బతో నీకు ఇంకొక 11 కేలి ఇంకొక 10 పోతాయి అన్న, ఒకటి మిగులుతుంది అన్న. ఆ ఒకటి నా రోజు అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ, జై హింద్.